ప్రజలందరూ కూడా మా అవ్వలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నాతో పాటు మా దివ్య గారు, తర్వాత మా నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్పీ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిన్న పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవడం జరిగింది. వారి యొక్క దీవెనల వల్ల ఈరోజు దేశమంతా సురక్షంగా ఉండాలని నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాలు పడి ఉండే, వర్షాలు పడలేదు. వర్షాలు బాగా కురిసాయి. మరి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సురక్షంగా ఉండాలని మరీ కోరుతున్నా. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నిజంగా బాధ్యతకొచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో మా నాయకులు దివ్య గారు, తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం చేసే జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి చాలా సంతోషం. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా ప్రజల అసంతృప్తి లేకుండా వారి హయాంలో కేసీఆర్ గారికి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారు ఉన్నటువంటి రోజుల్లో ప్రజలు అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, రైతులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, అదేవిధంగా మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా భావించి కేసీఆర్ అందరినీ ఆడుకోవడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదనే బాధ చాలా ప్రతి ఒక్కరిలో ఉంది. ఎప్పటికైనా కలిసి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం నడిచింది, అదేవిధంగా నడిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదు. 2 లక్షల రూపాయల మరి ఏవైతే రుణమాఫీ చేస్తున్నారో అది లేదు.
10,000 రూపాయలు వాళ్ళ పరిచయం చేస్తున్నారు, అది లేదు. అదేవిధంగా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పడం అది కూడా జరుగుతుంది. మరి బోనస్ ఇస్తా అని చెప్పి ఆశిస్సుగా చెప్పాడు, అది కూడా లేదు. అదేవిధంగా రైతు చనిపోతే బీమా సంస్థ రావడం లేదు. చాలా ఇబ్బందులు ప్రజలు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆశయాలు నెరవేర్చుకోవాలని మరీ కోరుతున్నాను. ధన్యవాదాలు.